మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. సుమన్ టీవీ గుంటూరు వార్తా విశేషాలకు స్వాగతం. ఈరోజు వార్తా విశేషాలు. గుంటూరు బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు గారి ఆహ్వానం మేరకు గుంటూరు లక్ష్మీపురంలో హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ వద్ద భారతదేశం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు నగరంలో ఘనంగా జరిగిన పొట్టి శ్రీరాముల వర్ధంతి వేడుకలు పలువురు ప్రముఖులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తుది శ్వాస వరకు ఆంధ్రుల ఐక్యత కోసం పోరాడి తెలుగు వారి అస్తిత్వాన్ని వెలుగెత్తి చాటిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారని ఎమ్మెల్యే నజీర్ కొనియాడారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక భాషా ప్రయోజిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ప్రాణాలు పిలిచినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తెలుగు భాషను గౌరవించేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే చెన్నైలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఆయన వర్ధంతి ఈరోజు కేవలం ఒక వర్ధంతి దినోత్సవం కాదు, ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించుకునేటువంటి రోజు. ఆయన లేపినటువంటి ఉద్యమాన్ని మనసులో ప్రతి ఒక్కరు కూడా నాటుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే అటువంటి మహానుభావుల జీవిత చరిత్ర చూస్తే చదువుకున్నటువంటి వ్యక్తిగానే కాకుండా ఉద్యోగం చేసిన కేవలం స్వాతంత్ర పోరాటం కోసం గాంధీ గారితో కలిసి నడిచి స్వాతంత్ర భారతదేశంలో ఆనాడు చెన్నైతో కలిసి మద్రాసీలుగా పిలువబడేటువంటి తెలుగువారిని ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆ రోజు ఆయన చేసినటువంటి అడుగులు ఈరోజు వరకు మనందరం కూడా ఈరోజు మనం గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒక పక్కన తెలుగువారికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా పొట్టి శ్రీరాములు గారు అయితే, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ ఇద్దరు తెలుగువారికి వాళ్ళని గౌరవించుకోవడం చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈరోజు తెలుగువారిని, ఆ రోజు తెలుగుని కాపాడి తెలుగువారి రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం. అటువంటి మహానుభావులని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయేటువంటి తరాలకు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చేటువంటి విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పొట్టి శ్రీరాములు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ తూర్పు నియోజకవర్గ పరిధిలోని మంగళదాస్ నగర్లో అనుమతి లేకుండా కార్పొరేటర్ చిస్టి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు. ఎటువంటి అనుమతి లేకుండా ఒక ఫ్లోర్ నుండి 4 ఫ్లోర్ల నిర్మాణం అక్రమ నిర్మాణం మూలంగా తమ ఇల్లు కృంగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న నివాసితులు స్థానిక 167 సచివాలయం మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్యాదు చేసినా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని గ్రీవియన్స్లో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. నమస్తే అండి, నా పేరు లెనిన్ అండి. మంగళదాస్ నగర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నుంచి వచ్చామండి. మా ఏరియాలో రీసెంట్గా ఒక అతను కార్పొరేటర్ అంటండి, టీడీపీ కార్పొరేటర్ పేరు చెస్టీ అంటండి. అతను ఒక 20 ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్ 75 గజాల్లో కట్టిన 20 ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్ కొనుగోలు చేసి దాని మీద 3 ఫ్లోర్స్ యాడ్ చేస్తున్నాడండి. ఆ 3 ఫ్లోర్స్ యాడ్ చేసిన తర్వాత అది హెవీ వెయిట్ అవడం వల్ల అది ఇప్పుడు ఒక పక్కకి కుంగిందండి, ఒరిగింది. సో అది దాన్ని ఒరగటం వల్ల ఆ ప్రెజర్ ఎక్కువ చుట్టుపక్కల ఇల్లులు కూడా గోడలు క్రాక్ వస్తూ ఉన్నాయి. దీని గురించి మేము భవన ఆయన యజమానితో ఆయనతో డిస్కషన్ చేస్తున్నాము. ఆయన ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము, గ్రీవెన్స్లో పెట్టున్నాము. ఇవన్నీ పెట్టినా కూడా అతను కార్పొరేట్ అవడం వల్ల వీళ్ళందరూ మేనేజ్ చేసి గ్రీవెన్స్ క్లోజ్ చేస్తున్నారండి. ప్రాబ్లం సాల్వ్ కాకుండా 2 టైమ్స్ గ్రీవెన్స్ క్లోజ్ చేశారు. మున్సిపాలిటీలో కూడా ఒక అర్జీ పెట్టున్నాం సార్. దాని గురించి వస్తున్నారు పోతున్నారు కానీ సచివాలయ సిబ్బంది కానీ వీళ్ళు కానీ ఎవరు తగిన చర్యలు తీసుకోవడం లేదు. అదేమంటే అతను కార్పొరేటర్ అండి, అతను మేనేజ్ చేస్తున్నాడండి. ఈవెన్ పనులతో సహా చెప్తున్నారు ఏంటి పని చేస్తున్నారు ఇంకా ఆపరేట్ అంటే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చేస్తున్నారండి. ఇంకోటి ఇప్పుడు ఇతను ఈ బిల్డింగ్ అర్జెంటుగా పని చేసుకుని బీఆర్ఎస్ స్కీమ్ కింద రెగ్యులైజేషన్ చేసుకుందామని చాలా స్పీడ్గా పనిచేస్తూ పెయింటింగ్లు కూడా వేస్తున్నాడండి. దయచేసి ఈ బిల్డింగ్ మీద తగు చర్యలు తీసుకొని, ఇప్పుడు మాకు ఇక్కడ అతనితో కాదండి, ఇప్పుడు ఆ బిల్డింగ్ అనేదండి ఎప్పుడు ఏ టైంలో పడిపోద్ది అనేది చుట్టుపక్కల వాళ్ళు మనశాంతికి పడుకోలేకపోతున్నాం ఇళ్లలో. దయచేసి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకొని ఈరోజు కలెక్టర్ గారితో కలిసి అర్జీ పెట్టుకున్నామండి. దాని వీడియో క్లిప్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే నేను మీకు షేర్
తెలియజేస్తాను. దయచేసి ఈ విషయాన్ని లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అధికారులు పై లెవెల్లో తీసుకెళ్తే దీనికి ప్రాణ నష్టం జరగకుండా చూస్తారని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను దరఖాస్తుదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గారు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి 260 అర్జీలు స్వీకరించారు. అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి సకాలంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాది వేజెండ్లు అండి. మేము చేబ్రోలు మండలం గ్రామం నుంచి వచ్చాము. అయితే మాది వేజెండ్ల గ్రామంలో 52 సెంట్లు పొలం ఉంది. అయితే మేము సర్వేకి పెట్టుకున్నప్పుడు అక్కడ సర్వే గారు వచ్చి మేము లేని టైంలో సర్వే చేయడం జరిగింది. అవతల వాళ్ళకి ఇక్కడ దాకా వచ్చిద్దని చెప్పారు. ఇది అంటే చాలాసార్లు పెట్టుకోవడం జరిగింది అన్నమాట. కానీ ఇది తేలట్లేదని సర్వే గారు ఏం చెప్పారంటే, అంత మీ 10 సెంట్లు వాటికి పీకేసేయండి, అప్పుడు తేలిద్దని చెప్పారు. అవతల వల్ల 10 సెంట్లు పీకేయడం జరిగింది. మాదైతే ఎకరం 25 పొలం పోటీలు ఉన్న వైపు పీకేయడం వల్ల ఎకరం 25 పొలం పడిపోయింది. మాది పండే దొండ తోట చాలా నష్టపోయామండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 1 కోటి సంతకాల వినతి పత్రాలను గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీతో 1 కోటి సంతకాల పత్రాలను తీసుకుని వెళ్లారు. మెడికల్ విద్యను అందని ద్రాక్షగా చేశారు అని విమర్శించిన వైసీపీ శ్రేణులు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి A1 గా ఉన్న పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఈ రోజు విచారణ నిమిత్తం గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో సుమారు 4-5 గంటలకు పైగా ఈ విచారణ జరుగుతూ ఉంది. రఘురాం కృష్ణంరాజుని కస్టడీలో ఉన్నప్పుడు ఎందుకు రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించి ఆయనను ఇబ్బంది పెట్టారనే విషయంపై, దీని వెనుక గల కారణాలేంటి, ఎవరి ప్రోద్బలం ఉంది అనే పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల డిసెంబర్ 4న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపగా అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈ నెల 15వ తారీఖున హాజరయ్యారు ఐపీఎస్ పివి సునీల్ కుమార్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. తిరిగి రేపు ఈ వార్తా విశేషాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ గుంటూరు.